నేను అసెంబ్లీలో మాట్లాడిన మాటలు విన్నారు. కానీ అదే సందర్భంలో నేను చెప్పిన ప్రతి నియోజకవర్గంలో ఒక 100 పడకల ఆసుపత్రిని నిర్మిస్తామని చెప్పాం. దాంట్లో చాలా స్పష్టంగా చెప్పాను, ఇది పీపీపీ మోడ్ లో ఉంటుందనే విషయాన్ని కూడా చెప్పాను. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తామని. దానికి తోడు దీనికి ఒక ఆర్ఎఫ్ఈ కూడా తయారు చేస్తున్నాం. తొందరలోనే దీన్ని ఆర్ఎఫ్ఈ తీసుకొచ్చిన తర్వాత అన్ని విషయాలు కూడా సభలో తెలియజేసే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. ఇక నందిగామ విషయానికి వస్తే, నందిగామలో ఏరియా హాస్పిటల్ కి అప్గ్రేడ్ అయిన 50 పడకల నుంచి 100 పడకలకు అప్గ్రేడ్ అయింది అధ్యక్ష. అయితే దాని తర్వాత అక్కడ ఒక 5 ఎకరాలు స్థలం బయట కూడా కొనడం జరిగింది. అయితే స్థానికంగా తర్వాత ఆ స్థలం కొనడంలో 2.5 కోట్లు ఖర్చు పెట్టారు. దాంట్లో అవినీతి జరిగిందనే ఒక ఆరోపణలు వచ్చాయి. తద్వారా అది కాకుండా ఇప్పుడు ప్రస్తుతం ఉంటున్న ఊరికి మధ్యలో ఉంటుంది, ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది, రవాణా బయటకు వెళ్లాల్సిన అవసరం లేదనే ఉద్దేశంతో వాళ్ళు అక్కడ ప్రతిపాదన ఇవ్వడం జరిగింది. అక్కడనే పూర్తి చేయాలనే ఉద్దేశంతో 2.5 ఎకరాలు ఆ ఏరియా హాస్పిటల్ సరిపోతుంది అధ్యక్ష. ఇబ్బంది లేదు, ఎందుకంటే నా నియోజకవర్గం ధర్మవరంలో కూడా 2.5 ఎకరాల్లోనే ఏరియా హాస్పిటల్ ఉంది. అయినప్పుడు కూడా గౌరవ సభ్యుల సూచనలు దీంట్లో పెట్టుకుంటాం. మెడికల్ కళాశాల అనేది వాళ్ళ నందిగామకి సాధ్యం కాదు అధ్యక్ష. ఎందుకంటే మెడికల్ కళాశాలలు ఇప్పుడే మన రాష్ట్రంలో ఇబ్బందులు చూస్తున్నాం. ఎందుకంటే మౌలిక సదుపాయాల కల్పన ఒకటైతే, తర్వాత రికరింగ్ ఎక్స్పెండిచర్ ఒకటైతే, ప్రధానంగా ఫ్యాకల్టీ సమస్య చాలా పెద్ద సమస్య అవుతుంది అధ్యక్ష.